ఏపీ నకిలీ మద్యం కేసులో సిట్ అండ్ ఎక్సైజ్ శాఖ దూకుడు చూపిస్తున్నాయి. A1 జనార్దన్ రావు, జోగి రమేష్ సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం. జోగి రమేష్, జనార్దన్ల వాట్సాప్ చాట్గా ప్రచారం జరుగుతున్న మెసేజ్లపై ఎంక్వైరీ చేస్తున్నారు. జోగి ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. నిన్న రాత్రి జనార్దన్ ఇంట్లో సోదాలు చేశారు సిట్ అండ్ ఎక్సైజ్ అధికారులు. ఇబ్రహీంపట్నంలోని జనార్దన్ రావు నివాసంలో విస్తృతమైన తనిఖీలు చేశారు. జనార్దన్ రావు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించింది సిట్. ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని కీలక ఆధారాలు సేకరించారు. ఇక వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్ అంతా కల్పితమంటున్నారు జోగి రమేష్. తాను ఏ తప్పు చేయలేదు, దేనికైనా సిద్ధమని అంటున్నారు. A1 జనార్దన్ రావు కస్టడీ కోసం ఎక్సైజ్ అధికారులు పిటిషన్ వేశారు. జనార్దన్ని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నారు జనార్దన్ రావు న్యాయవాదులు. ములకల చెరువు కేసులో నిందితులుగా ఉన్న రాజు, హాజీ, మిథున్, దాస్లను కూడా కస్టడీకి కోరుతోంది ఎక్సైజ్ శాఖ. విజయవాడ ఇబ్రహీంపట్నం జనార్దన్ రావు కేసులోనూ నిందితులుగా ఉన్నారు 4. మరోవైపు A1 జనార్దన్, A12 కళ్యాణ్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయనుంది ఎక్సైజ్ శాఖ. ఇటుగా మా ప్రతినిధి వసంత్ ఉన్నారు, లైవ్లో మాట్లాడదాం. సో వసంత్, దర్యాప్తు ఎలా సాగబోతోంది? సిట్ అండ్ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసులో ఇటు సిట్, ఎక్సైజ్ శాఖ దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి కేసు ఫైల్ మొత్తాన్ని కూడా ఇటు ములకల చెరువు నుంచి ములకల చెరువులో నమోదైనటువంటి కేసుకు సంబంధించుకోవచ్చు, ఇటు ఇబ్రహీంపట్నంలో నమోదైనటువంటి భవానీపురంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించుకోవచ్చు. మొత్తం ఫైల్స్ మొత్తం కూడా విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించబోతున్నారు. సిట్ కార్యాలయం ఏర్పాటు చేసి ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎవరి నకిలీ మద్యం తయారు చేశాడు, ఎక్కడెక్కడి నుంచి తరలించారు, ఇందులో ఎవరి ప్రమేయం ఏంటి అనే కొనలో కూడా దర్యాప్తు చేయబోతోంది. ఇక ప్రధానంగా నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జనార్దన్ రావుకు సంబంధించి కీ రోల్ పోషించాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ గుర్తించింది, కేసు నమోదు చేసింది, అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. ఆయనకు సంబంధించి ఈ కేసులో పాత్రపైన విచారించేందుకు ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. 10 రోజుల పాటు కస్టడీకి వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన నేడు విచారణ జరగబోతోంది. అయితే ఇక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ జనార్దన్ రావుతో పాటుగా ఇటు జోగి రమేష్కి సంబంధించినటువంటి పాత్ర పైన పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. నకిలీ మద్యం అంటూ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసి జనార్దన్ రావుతో చేతులు కలిపి జోగి రమేష్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాలంటూ ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వేళ జోగి రమేష్ సైతం స్పందించారు. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా జనార్దన్ రావు, జోగి రమేష్, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు పాత్రపైన కూడా విచారణ జరిపించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సిట్ కూడా ఆ దిశగా అడుగులు వేయబోతోంది. ఇప్పటికే జనార్దన్ రావు నివాసానికి రాత్రి సిట్ ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. జగన్మోహన్ రావు నివాసానికి కూడా వెళ్ళి కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. ఇప్పటికే జోగి రమేష్కి సంబంధించినటువంటి ఇంటికి వెళ్ళాను రమ్మంటూ వాట్సాప్ చాట్లు ఏదైతే వైరల్ అవుతుందో ఆ చాట్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సిట్ దృష్టి సారించింది. అలాగే సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి వివరాలను కూడా వెలికి తీసేందుకైతే ప్రయత్నం చేస్తోంది సిట్. సో ఎంటైర్ ఎపిసోడ్లో నకిలీ మద్యంకి సంబంధించి ఎవరి పాత్ర ఏంటనే కోణంలో సిట్ ఎక్సైజ్ దృష్టి సారించింది. ఈరోజు కోర్టులో కూడా ఈ పిటిషన్ల పైన విచారణ అయితే జరగబోతోంది.